ఏ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఈ రోజు అయితే కార్తీక పౌర్ణమి కాబట్టి మేమైతే గుడికి వెళ్తున్నాం, చెరువుగట్టుకు వెళ్తున్నాము. మార్నింగ్ 6 కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ నుంచి అయితే 2 hours పట్టింది మాకైతే చెరువుగట్టుకు రానికి. సో మేము చెరువుగట్టు వచ్చే వరకు అయితే టైం 8 అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నగా వాగొస్తుంది చెరువుగట్టు దగ్గర. సో మనం చెరువుగట్టుకు అయితే ఫైనల్ రీచ్ అయిపోయాము. బైక్స్ అయితే పైకి అలో చేస్తలేరు. ఇదైతే మెట్ల ద్వారా వెళ్లాల్సిన దారి, బట్ మేమైతే ఆటోలో వెళ్దామని ఆటోలో కూర్చున్నాం. కాకపోతే ఆటో వాళ్ళు లైట్ చేస్తుండే ఇంకా బైక్ అయితే మెల్లగా పైకి తీసుకొని వెళ్ళిపోయాము. సో పోలీసు వాళ్ళకి తెలియకుండా. అండ్ మనమైతే చెరువుగట్టుకి అయితే పైకి వచ్చేసామండి. చూస్తున్నారు కదా, పైన 3 గుండ్లు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అయితే నేను కింద దీపం పెట్టాలని అనుకుంటున్నాను. సో దీపం కంప్లీట్ అయిపోయినాకైతే దర్శనానికి వెళ్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా పూజలు చేస్తారు. ఆయన జాతకం చెప్తారు, జ్యోతిష్యాలు చెప్తారు. ఇక్కడ శివసత్తులు ఉంటారు, మనకి మన ఉన్నా కూడా చూసి చెప్తారు. నేనైతే ముందుకైతే దీపం పెడుతున్నాను. ఫైనలీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది. గణేష్, నీకు ఎట్లా అనిపిస్తుంది దర్శనం? చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు శివయ్య దగ్గరికి ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు రావడం అయితే మస్తు అనిపించింది. చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా నైట్ అయితే చాలా మంది వచ్చిర్రు, పోయిరంట చెప్తున్నారు అందరూ. కాకపోతే అసలు మస్తు పీస్ అనిపించింది నాకైతే. లిటరలీ 2 hours అయింది గాయస్ మాకైతే. మీరు ఎవరైనా వస్తే కూడా ఒక 3-4 hours ప్లాన్ చేసుకోండి, కానీ మంచిగా అనిపిస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.